ముందు లెక్చర్లో మనం బూట్స్ట్రాప్ అంటే ఏంటో చూసాం కదా. ఈ లెక్చర్లో బూట్స్ట్రాప్ని ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాం. మనకి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్ కోడ్ని డౌన్లోడ్ చేసి బూట్స్ట్రాప్ని యూస్ చేసుకోవచ్చు, లేదా సిడిఎన్ లింక్స్ని కాపీ పేస్ట్ చేసి బూట్స్ట్రాప్ని యూస్ చేసుకోవచ్చు. సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. మనం బూట్స్ట్రాప్ని ఎలా యూస్ చేసుకోవాలో నేర్చుకునే ముందు ఫస్ట్ మనం బూట్స్ట్రాప్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేద్దాం. సో ఇక్కడ నేను getbootstrap.com అని చెప్పి ఇస్తున్నాను. చూసారు కదా, మనకి అఫీషియల్ బూట్స్ట్రాప్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. రైట్ సైడ్ టాప్లో చూడండి, ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి బూట్స్ట్రాప్ తాలూకా వర్జన్స్ ఉంటాయి. మనకి ఏ వర్జన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మనం ఆ వర్జన్ని క్లిక్ చేసినట్లయితే ఆ బూట్స్ట్రాప్ అనేది ఆ వర్జన్కి తగ్గట్టు కంటెంట్ని ఇస్తుంది. సో మనకి లేటెస్ట్ వర్జన్ వచ్చేసి 5.3. సో కాబట్టి నేను 5.3ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కొంచెం కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, బూట్స్ట్రాప్ని యూస్ చేయాలంటే సిడిఎన్ లింక్స్ని కాపీ పేస్ట్ చేసి చేయొచ్చు, లేదా ఇన్స్టాల్ ఇట్ వయా ప్యాకేజ్ మేనేజర్ ఆర్ డౌన్లోడ్ ది సోర్స్ కోడ్. ఈ లెక్చర్స్లో మనం బూట్స్ట్రాప్ని సిడిఎన్ లింక్స్ని కాపీ పేస్ట్ చేసి యూస్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇది సిఎస్ఎస్కి సంబంధించిన లింక్, ఇది జావా స్క్రిప్ట్కి సంబంధించిన లింక్. సో ఈ సిడిఎన్ లింక్స్ని మనం మన HTML ఫైల్లో కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బూట్స్ట్రాప్ ఫైల్లో ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. HTML ఫైల్ కోసం HTML, CSS ఫైల్ కోసం CSS ఫోల్డర్, అలానే మీడియా కోసం మీడియా ఫోల్డర్. అంటే ఇందులో మనం పిక్చర్స్ కానీ ఆడియో కానీ వీడియో కానీ స్టోర్ చేసుకుందాం. యాక్చువల్లీ మనం బూట్స్ట్రాప్ని యూస్ చేసినట్లయితే ఎక్కువగా మనం CSSని యూస్ చేయం. ఖచ్చితంగా మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి చేంజెస్ కావాలి అనుకున్నప్పుడు CSSని యూస్ చేస్తాం. ఇప్పుడు నేను VS కోడ్ని ఓపెన్ చేస్తున్నాను. మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ని ఓపెన్ చేసుకుందాం VS కోడ్లో. సో చూసారు కదా, ఇప్పుడు నేను HTML ఫోల్డర్లో ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నాను, demo.html. ఇప్పుడు నేను ఎక్స్క్లమేటరీ మార్క్ ఎంటర్ చేసినప్పుడు HTML తాలూకా బేసిక్ కోడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం సిడిఎన్ లింక్స్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. వెబ్సైట్కి వెళ్ళి ఈ లింక్ CSS కోసం కాబట్టి కాపీ చేసుకొని హెడ్ ట్యాగ్లో పేస్ట్ చేసుకుంటున్నాను. జావా స్క్రిప్ట్ కోసం స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కాబట్టి కాపీ చేసుకొని ఎండ్లో పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం సిడిఎన్ లింక్స్ని కాపీ పేస్ట్ చేసుకొని బూట్స్ట్రాప్ని యూస్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం బూట్స్ట్రాప్ వెబ్సైట్ని బ్రౌజ్ చేసి చూద్దాం. డాక్స్లోకి వెళ్దాం. మనకి బూట్స్ట్రాప్లో ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి అకార్డియన్ చూద్దాం. చూడండి, క్లిక్ చేసినప్పుడు కొలాప్స్ అవుతుంది, అలానే ఎక్స్పాండ్ అవుతుంది. కొలాప్స్ అయింది, ఎక్స్పాండ్ అవుతుంది. అలానే అలర్ట్ చూసారు కదా, ఇవన్నీ అలర్ట్స్. కరోజల్ చూద్దాం. చూసారు కదా, ఇలా మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయ్యే కాంపోనెంట్స్ని మన వెబ్ పేజ్లో పెట్టుకోవచ్చు. జస్ట్ మనం ఆ యొక్క కోడ్ని కాపీ పేస్ట్ చేసుకోవడమే. సో ముందుండే లెక్చర్స్ అన్నిట్లో కూడా బ్రేక్ పాయింట్స్, కంటైనర్స్, గ్రిడ్ వీటన్నిటికి గురించి నేర్చుకుంటాం. అలానే ఫామ్ గురించి కూడా నేర్చుకుంటాం. అలానే నావిగేషన్ బార్, క్లోజ్ బటన్, కొలాప్స్, డ్రాప్ డౌన్స్ వీటన్నిటికి కోసం ముందు లెక్చర్స్లో నేర్చుకోబోతున్నాం.